పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర. కథ తెనుగు రక్తం చెప్పబడిపోతూ ఉంది. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. తెనుగు రక్తం చెప్పబడిపోతూ ఉంది. చిత్తం చిత్తం ఒక్క కలంపోటుతో తమరొక బ్రాహ్మణ కుటుంబానికి యావజ్జీవమో అన్నం పెట్టగలరు. అన్నం పెట్టినా సున్నం పెట్టినా జిల్లా బోర్డు ప్రెసిడెంట్ గారు నా వల్లేమవుతుంది? పేరు మట్టుకు వారిదే అంటే మనవి చేసుకుంటాను. ఒక సత్రం ఉందంటే దాన్నేర్పరిచిన దాతవేరు, అక్కడ కనిపెట్టుకుని ఉండి సర్దుబాట్లు చేసి గుమస్తా వేరును. ఆ దాత ఆజ్ఞని శిరసా వహించడం గుమస్తా పని కాదా మహానుభావా? నేను దాతను కానే. తమరలా సెలవిస్తే నేనేం మనవి చేసుకోగలను? సబ్ కలెక్టర్ గారి సిఫారసు అంగీకరించకుండా జిల్లా బోర్డు ప్రెసిడెంటు ఏ చెరువు నీళ్లు తాగ్గలడు? అది పూర్వకాలపు మాట. అంటే అప్పుడేముసుద్ది? ప్లీడరే ప్రెసిడెంటుగా వచ్చేవాడు. అధికారులతో ఎలా మసులుకోవాలో వారికి బాగా తెలిసేది. ఇప్పటివాళ్లు చాలామంది మాట సుమండి, పెద్ద సంతకమా చిన్న సంతకమా అని డఫేదార్నడిగి తమరే ఉపక్రమించారు గనుక విన్నవించుకుంటాను. మన ప్రెసిడెంట్ గారు చిత్తగించారు. కేవలం రాత్రి పగలు కూడా మెరక వీధి. సాటి బ్రాహ్మణ్ణి పట్టుకుని అలా అంటావేమిటయ్యా? సాటివాడు కనుకనే మాకీ తిప్పలు. ఏ నాయుడుగారో ఏ చౌదరిగారో అయితే బ్రాహ్మణయుక్తి అంతా కురిపించేస్తున్నావే. ఇందులో యుక్తం ఉంది మహాప్రభూ. అయితే సంగతంతా తెలిసే ఉంది కదా. పోని ఏ నాయకురాలను పట్టుకురాదు. తమ వల్ల కాకపోతే గదా. అయినా సులభంగా పని జరిగిపోయేటప్పుడు ఆలోచనెందుకు? ఇంటిల్లిపాదిమి ఒక నెల పస్తుండేనా? ఏదో సప్లై. జిల్లా బోర్డు ప్రెసిడెంటుకైతే సప్లైలు మహాబాగా చేస్తారు ప్రజలు. చిత్తం చిత్తం నాది పొరపాటే. రేపిపాటికి ఏదో మాట వరుసకంటే ఇలా మొదలుపెట్టావేమిటయ్యాయ్? ఈ కాస్త సిఫారసు భాగ్యానికి నేను లంచం పుచ్చుకుంటానటయ్యా. లంచమా? ఎన్ని వేల గుండెలున్నాయి ధర్మరాజు వంటి తమ సన్నిధిలో. అలాంటి మాట అనడానికి నాకు అసలు తమకి లంచమివ్వడానికి నాకు తాహతు మాత్రం ఉందా? మాకింత అన్నం పెట్టినందుకు తమకు ఉప్మాలోకి ఒక మణుగు నెయ్యి. తమరు వాసనేనా చూడరుగాని. అయినా ఏ పులుసులోకైనా పనికి వస్తుంది ఒక బుట్టెడు బెల్లం. అన్నట్టు మర్చిపోయాను, ఒక డబ్బా తేనె పానకం. ఇవి ఇంకా ఇలాంటివి నాకు సప్లై చేస్తానంటావా ఏమిటి? దిట్టమైన వాడివే. తమరాగ్రహపడరని ధైర్యం. మా పెద్దమ్మాయి, అల్లుడు, పిల్లలు వస్తున్నారు. 2 రోజుల్లో అసలు నేనే కొంటానుగాని. వద్దు వద్దు, తెల్లవారేటప్పటికి నేను దాఖలు చేసుకుంటాను. నేను ఆడపిల్లలు గలవాణ్ణి. Sample complete. Ready to continue?